ఆయన ఉద్దేశం ఎవరైతే రైతులు చేస్తున్న ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళు చేసిన యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ సాగునీటి రంగానికి సంబంధించిన ఇస్తున్న భూములు ఇచ్చిన రైతులు కానీ లేదు ఇవాళ మా భోగాపురం విమానాశ్రయానికి ఇచ్చిన రైతులు కానీ వాళ్ళు అసలైన ఈ ప్రభుత్వానికి ఈ కార్యక్రమం చేయడానికి వాళ్ళు ఆ రైతులు చేసిన త్యాగం మరువలేంది. ఎందుకంటే భారీ ప్రాంత అభివృద్ధి చెందాలని ఆలోచన వాళ్ళ కోట్లాది రూపాయల భూములు అవన్నీ కానీ వాళ్ళ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా ప్రాంతం ఉపాధి అవకాశాలు వస్తాయి, మా ముఖ్యమంత్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఇంత కాన్ఫిడెంట్తో లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమన్నా ఖచ్చితంగా ఈ కార్యక్రమం నెరవేరుతుంది, ఈ కార్యక్రమం పూర్తవుతుంది, ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే మంచి ఆలోచనతో వాళ్ళందరూ ఇచ్చారు. రైతులు అంటే ఎంతో ప్రభుత్వం ఎంతనే అమౌంట్ ఫిక్స్ చేస్తే అమౌంట్కి ఇచ్చారు అంతే కదా. మరి ఇక్కడ ఈ రకమైనటువంటి రైతులు ఇంత త్యాగం చేసి ముందుకు వచ్చారు అభివృద్ధి కోసం ఉన్నప్పుడు ఎక్కడైతే అమరావతిలో ఇచ్చినటువంటి రైతులు డబ్బులు తీసుకోకుండా ఇచ్చారు కదా, మరి వారిది కూడా త్యాగమే కదా. అందుకే నేను ఏమన్నా అంటే అమరావతిలో డిస్ప్యూట్ అని కానీ అమరావతిలో అదేమి కాదు, అక్కడ కూడా ఇవాళ ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడతామని చెప్పారు, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరి అక్కడున్న పరిస్థితులు తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతమైన ప్రోద్బలంతో ఇష్యూస్ లీగలైజ్ చేసి కోర్టు పరిధిలో తీసుకెళ్ళి దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా పనులు చేసే కార్యక్రమమే కానీ అభివృద్ధి ఆగిపోయింది కదా. అందుకే నేను చెప్పాను కదా సార్, 3 రాజధానులు అనేది మా విధానం. 3 రాజధానుల విధానం అనేది మా ముఖ్యమంత్రి గారి విధానం అనేది ఎంత నిజమో ఆ రోజు శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది మీరు చెప్పండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు కాన్స్టిట్యూట్ చేసిన శ్రీకృష్ణ కమిషన్ రాష్ట్రం అంతా తిరిగింది. ముఖ్యంగా తిరిగి ఏం చెప్పింది, ప్రాంత అభివృద్ధి అనేది ఒకే దగ్గర సెంట్రలైజ్ చేయొద్దు, మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. అంటే శ్రీనివాస్ గారు కరెక్టే. శ్రీకృష్ణ కమిటీ మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలి ఎందుకు అన్నట్లు నేను చెప్పాను కదా. ఇప్పుడు కూడా ఆయన ఏమి ఎక్కడ కూడా అమరావతి రాజధాని కాదని చెప్పలేదు కదా. అమరావతి రాజధాని కూడా ఎక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పారు. ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కడ అసెంబ్లీ ఉండదని చెప్పారు, అక్కడికి అందరూ వస్తారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అందరూ అక్కడే ఉంటారు, ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు. అక్కడ కూడా అభివృద్ధి అని అందుకే చెప్పాను కదా. అభివృద్ధి అనేది ఒక్కసారి మనం హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని ఎలా అయితే నష్టపోయామో అలాంటి పరిస్థితులు ఉండకూడదు, అలాంటి వైషమ్యాలు మళ్ళీ ఇతర ప్రాంతాల్లో రాకూడదు అనే ఉద్దేశంతోనే 3 రీజన్స్గా తీసుకొని 3 రీజన్స్ని డెవలప్ చేయాలన్నది. ఇప్పుడు మీరు అదే ముందు చెప్పుంటే బాగుండేది కదా అన్న అభిప్రాయం ఉంది కదా. ఇప్పుడు ప్రజల తాలూకా మ్యాండేటు, ప్రజల తాలూకా అభిప్రాయాలు అన్నీ కూడా ఒకసారి ఆయనేమి ఏ ప్రాంతాన్ని ఇవాళ ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి కానీ ఆయన ఒక ప్రాంతానికి కాదు కదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని ప్రజల తాలూకా ఆలోచనలు అందరి తాలూకా ఆలోచనల్ని పరిరక్షించాల్సిన బాధ్యత వారికి ఉంది. కాబట్టి వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ముఖ్యమంత్రి గారికి శ్రీనివాస్ గారికి ఏంటి అనుబంధం, ఏంటి ఎక్కడ అసలు మీ అనుబంధం? ఆయన అనుబంధం లేదు, ముఖ్యమంత్రి గారికి అనుబంధం ముఖ్యమంత్రి గారితో వారి తాలూకా ఆలోచనలు వారితో అంటే ఒకసారి శ్రీనివాస్ నచ్చితేనే ముఖ్యమంత్రి గారి దగ్గర తెస్తారు అంతే కదా. అలా లేదు అలా ముఖ్యమంత్రి గారితో మాకు సన్నిహిత సంబంధాలు ఉండడం, లేకపోతే మేము వారితో సుదీర్ఘమైన పాదయాత్రలో చూసాం, వారి ఆలోచనలు చూసాం. వారు ఇప్పుడు మేము వెనుకబడి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక ముఖ్యమంత్రిగా వారి తాలూకు ఆలోచనలు ఏంటి అనేది వారి పాదయాత్రలో మేము కళ్ళ కట్టును చూసాం. వారు ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత ప్రజల పట్ల వారికున్న ఏదైతే వారికున్న మక్కువ కానీ ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలని అవి కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేసేవన్నీ కూడా. చాలా మంది పాదయాత్రలు నడిచారు, చాలా మంది లక్షల మంది ఆయనతో నడిచారు, అందరూ ప్రమేకమయ్యారు. కానీ చిన్న శ్రీనివాస్ నచ్చినట్టుగా మెచ్చినట్టుగా ఎవరు ఇది కాలేదు. ఏంటి మీలో వారికి నచ్చింది ఏంది? అలా నచ్చింది ఏముంటుందండి, కానీ ఎవరైనా వారితో ఉన్న అవినాభావ సంబంధం, వారి పట్ల వారి నాయకత్వం పట్ల వారు ఈ ప్రాంతానికి మా ప్రాంతాలకి మా ప్రాంతంలో ఉన్న ఈ వెనుకబడి ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష, దానికి ఆలోచన మమ్మల్ని చాలా ప్రభావితం చేసి ఆయన పట్ల ఆయన నాయకత్వం పట్ల మమ్మల్ని చాలా ప్రభావితం చేసి అందులో లేదు. ఏదైనా మాటిస్తే మాటిచ్చి నిలబెట్టుకునే నాయకుడు. మేము అన్నిటికంటే మేము పేదవాళ్ళ పట్ల లేదు ఏదైతే కింద వర్గాలు నెగ్లెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వర్గాలు ఉన్నాయో వాటన్నిటినీ మీదకి తీసుకురావాలి అనే ఆలోచన.
వాళ్ళు మీరు చూడండి ఇవాళ ఓకే. ఇవాళ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ ఎలా జరిగింది ఉమ్. మీరు చెప్పండి. ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అనేది చదువుల విప్లవం అనేది ఇవాళ తీసుకొస్తా ఇవాళ అనేది ఇవాళ ఒక డిస్కషన్ జరుగుతుంది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అనేది వాళ్ళు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆలోచన చేసే అంత సిస్టమ్ తీసుకొని వస్తున్నారంటే ఆలోచన చేయాల్సిన అంశం ఇది. ఓకే. అంటే జనరల్ గా అంటే ఒక జడ్పీ చైర్మన్ గా ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అంటే ఉత్తరాంధ్రకి ప్రతి సందర్భంలో ఒక మీరు ఒక స్టెప్ పైకి వస్తూ ఉంది. అంటే పొలిటికల్ గా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఏదో సందర్భంలోనో లేకపోతే ఎక్కడన్నా కానీ మీతో కనెక్ట్ అయిపోవడం లేకపోతే ఏదో ఒక ప్లస్ వారితో ప్రయాణం చాలా మంది దొరకలేదు. అలా లేదు వారితో ప్రయాణం. అలాగే ఏ అవకాశం వచ్చినా వారు నాకు ఏ అవకాశం ఇచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ పార్టీ రాజకీయ వ్యూహాలని ఉత్తరాంధ్రలో చిన్న శ్రీనివాస్ బాగా వేయగలడు, వ్యూహాలను వేయగలడు అనేటువంటిదా? వ్యూహాలతో వెళ్ళాల్సిన అవసరం రాజకీయాల్లో వ్యూహాలు కుదరదు కదా, వాస్తవం ఇదేమైనా నేషనలైజ్డ్ పార్టీస్ అయితే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇది మా ముఖ్యమంత్రి గారు ఆలోచన సరళను బట్టి మేము అందరం వెళ్ళిపోతాం అంతే. ఆయన ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం మేమంతా పోయేవాళ్ళమే కాబట్టి ఆయనతో అనుబంధం ఆయనతో పూర్తిగా కొనసాగాలి.